హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్. ఈరోజు రెసిపీ స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ. బయట చాలా క్రిస్పీగా, లోన చాలా సాఫ్ట్గా, అచ్చం బయట కొన్నట్టుగానే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో చూసేద్దాం. దానికంటే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని వాష్ చేసి పెట్టింది ఇది బౌల్లో వేసుకొని, దీనికి టేస్ట్కి సరిపడినంత కారం, నేను 2 స్పూన్స్ కారం తీసుకుంటున్నాను. దీనిలో 1 స్పూన్ సాల్ట్ అండి, 1 స్పూన్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను నేను. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 2 స్పూన్స్ ఫ్రెష్గా మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ హోల్ గరం మసాలా, కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, 2 స్పూన్స్ ఆయిల్, ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. దీనిలో కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్న, రెడ్ ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్, అనుకునేవారు వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకున్న తర్వాత మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చికెన్కి బైండింగ్ లాగా బాగా పనిచేస్తుంది. మసాలాలన్నీ బయటికి రాకుండా చికెన్కి పట్టేలాగా బాగా పనిచేస్తుంది. చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు క్రిస్పీగా అవుతుంది. చికెన్ని 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ ఇలా అయ్యింది చూడండి. దీన్ని ఫ్రై చేయడం కోసం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, నూనె బాగా కాగిన తర్వాత దీనిలో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్ లాగా వేసుకొని, మీడియం మంట మీద గోల్డెన్ కలర్ లేదా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చికెన్ బాగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలిన చికెన్ అంతటిని ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చికెను ఇష్టం లేని వాళ్ళైనా, చిన్న పిల్లలైనా ఇలా ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనిపైన కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు గార్నిష్ కోసం నేను వేసుకుంటున్నాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.